నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. నిన్నటి నుంచి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ కాస్త యువజన శృంగార కాంగ్రెస్ పార్టీగా మారిపోయిందట. తెలుగుదేశం సోషల్ మీడియాలో ట్రోల్స్. అనంతబాబు ఎపిసోడ్ లీక్ అయిన తర్వాత దాని మీద కింద మీద పడుతోంది వైఎస్ఆర్సీపీ. ఎలాంటి వివరణ ఇచ్చుకోవాలి, ఎలాంటి సంజాయిషి ఇచ్చుకోవాలి. ఆయనేమో ఇదెవరో మార్ఫింగ్ చేశారు తెలంగాణకి చెందిన వాళ్ళని. అనంతబాబు గారికి తెలంగాణలో కూడా పాపులారిటీ ఉండటం వల్ల అలా మార్ఫింగ్ చేశారేమో అనే అనుమానం వస్తుంది ఆయనకి. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బట్ తెలుగుదేశం ఏమంటుందంటే ఇదంతా కూడా ఒక్కటొక్కటిగా వాళ్ళకి బయటపడుతున్నాయి, ఇందులో ఎవరో మార్ఫింగ్ చేయాల్సిన అవసరం ఏంటని. మరోపక్క తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న గీతోపదేశం చేశారు. ఈరోజు కృష్ణాష్టమి కదా, ఏదో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నప్పుడు ఈ డిమాలిషను, డిస్మాంట్లింగ్ ఆఫ్ ది హ్యూజ్ స్ట్రక్చర్స్, ఎక్కడైతే ఎఫ్టీఎల్ వయలేషన్స్ ఉన్నాయో వాటిలో చట్టం ప్రకారమే పోతున్నాం, అది కర్మ రిటర్న్స్ అన్నట్టు మాట్లాడారు. సో ఇది కూడా మొత్తానికి ఏంటంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఒక్క ఇండస్ట్రీకి తెలంగాణ ప్రభుత్వానికి మధ్య గ్యాప్ వైడన్ అవుతుందేమో అనే అనుమానం. అంతిమంగా ఏంటంటే ఇవాళ తెలంగాణలో జరుగుతున్నా కూడా ఆంధ్రాకి సంబంధించిన వారి ఆస్తుల ధ్వంసం మాత్రమే జరుగుతుందనే కొత్త వాదనని తెర మీదకి కొందరు తీసుకొస్తున్నారు. 10 ఏళ్ల తర్వాత ఇంకా ఇదేంటి అనే పద్ధతిలో మాట్లాడుతున్నారు. ఇండస్ట్రీకి నిజంగానే ముప్పు పొంచి ఉందా తెలంగాణలో? ఇది నాగార్జున సొంత వ్యవహారమా, లేకపోతే ఇండస్ట్రీకి సంబంధించిన బాధామయ విషాదమా అనే దాని మీద ప్రశ్నలు తలెత్తున్నాయి. మొత్తం ఈ అంశాలన్నిటి మీద బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి. నమస్తే అండి. అలాగే పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి. మెరుపుల మహేష్ గారు, జనసేన అధికార ప్రతినిధి. అండ్ టీడీపీ నుంచి అధికార ప్రతినిధి ఉప్పులపాటి శ్రీనివాస్ చౌదరి గారు. టు స్టార్ట్ విత్ రవికిరణ్ గారు, ఈ రెండు డెవలప్మెంట్స్, మేజర్ డెవలప్మెంట్స్ చూశారు. అనంతబాబు గారు ఇన్ఫ్యాక్ట్ మీ జిల్లా నుంచే ఒక వివాదం తర్వాత మరో వివాదంలోకి ఆయన వెళ్తున్నారా, లేకపోతే వివాదాలని ఆహ్వానిస్తున్నారా? నిజమేంటి? ఆ ఆడియోలో ఉన్న నిజానిజాలేంటి? ఆడియో వీడియోకి సంబంధించి ఆయన పోలీసులకి ఫిర్యాదు చేయటం ఏంటి, పోలీసులు ఇంకా దర్యాప్తు చేయటం ఏంటి? వాసుదేవన్ గారు వాయిస్ వస్తుందండి? వస్తుంది సార్. ఓకే అండి. వాసుదేవన్ గారు, ముందుగా మీకు, తోటి ప్యానలిస్టులకి, 99 టీవీ వీక్షకులందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా అభినందనలు, శుభాకాంక్షలు అండి. రామేశ్వరం పోయినా శనీశ్వరం పోలేదు అన్నట్టుగా పండగ పూట కూడా పొద్దున్న మాతో భూత పురాణాలు మాట్లాడేస్తున్నారు మీరు. పవిత్రమైన శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు. ఓకే, ఇప్పుడు వైసీపీ పార్టీకి ఏమైందో గత 3 ఏళ్ళగా మనం చూస్తున్నాం. ఒక రొటీన్ డైలాగ్ అయిపోతుంది. అక్కడ ఎంపీ గారిది వచ్చినప్పుడు మార్చింగ్ అన్నారు, అలాగే అప్పట్లో ఎమ్మెల్యే గారు గంట అరగంట అన్నారు, నా వాయిస్ డబ్బింగ్ చేశారు, లేకపోతే నన్ను ఏదో చేశారన్నారు. అక్కడ విశాఖపట్నంలో ఎమ్మెల్యే గారు ఆయనది అంతే, నాది కూడా ఏదో చేశారు, వాయిస్ మార్చారు, నాది కాదు అని చెప్పేసి నేను పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తాను అంటారు. తీరా చూస్తే ఎమ్మెల్సీ అనంతబాబుది ఒక దళితుడిని ఏకంగా చంపేసి, నేనే చంపేశాను ఒప్పుకొని కూడా దర్జాగా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారంటారు, లేకపోతే ఎమ్మెల్సీ తీసేస్తారంటారు, ఇవన్నీ అంటారు. కట్ చేస్తే ఏమీ ఉండదు, దర్జాగా తిరుగుతుంటారు. అందరూ చెప్పేది ఏంటంటే సేమ్ కథ. వీడియో ఏమో డీప్ ఎడిటింగ్ చేశారు, డీప్ ఫేక్ వీడియో అంటారు. ఆడియోలో ఏమో మరి కేసులు పెట్టారు కదా, మరి ఏమైంది కేసులు? కనుక్కున్నారా మరి దోషుల్ని? మీరు అధికారంలో ఉన్నప్పుడు కనుక్కున్నారా? ఏమన్నా పురోగతి సాధించారా? పైపెచ్చు అలా చేసిన వాళ్ళందరికీ కూడా మంత్రి పదవులు కూడా, వాయిస్ బయట వచ్చి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. ఈరోజు దళితుడిని చంపేసిన ఎమ్మెల్సీని చంకలో పెట్టి తిరుగుతున్నారు, దర్జాగా తిరుగుతున్నారు. అంటే ఏంటి? ఆ పార్టీలో ఏం చేసినా ఏమీ అవదు అన్నది ఒక ఎస్టాబ్లిష్ అయిపోయింది. పార్టీ వైఎస్ఆర్ చీప్ పార్టీగా, వైసీపీ పార్టీ అంటే వైఎస్ఆర్ చీప్ పార్టీగా తయారైపోయింది. అందుకని వాళ్ళకి ఎలక్షన్ లో ఘోరమైన పరాభవం. ఎన్ని కారణాలే. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఇంకా తీరుబడి, ఇంకా ఫ్రీగా తయారయ్యారు. ఆ పక్కన పెద్ద ఆయన ఏటూ గారు, మరి ఆయన పేరు తీసుకోకూడదు, కోర్టు నుంచి మరి ఆర్డర్స్ కూడా తెచ్చుకున్నారు. ఆయన గురించి ఒక కొన్ని వారాల పాటు జరిగిపోయింది. ఆ తర్వాత దువ్వాడు వారి యొక్క రాసలీలలో కొన్ని వారాల పాటు మీడియాకి అందరికి మంచి ఫుడ్. ఇప్పుడేమో అనంతబాబు వీడియోలు ఏంటి? అంత కలిగా కనీసం వీళ్ళ మీద యాక్షన్ ఏమైనా ఉంటుందండి? యాక్షన్ ఏమి ఉంటుంది పార్టీ నుంచి? వివేకానంద రెడ్డి గారు హత్య కేసులో నిందితుడిగా ఉన్న శివశంకర్ రెడ్డి గారు కూడా ఆయన వాళ్ళ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, జాతీయ కార్యదర్శి. అంటే మర్డర్లు చేసిన వాళ్ళు, మహిళల మీద చేసిన వాళ్ళు,
ఇటువంటి బూతు వీడియోలు ఇచ్చిన వాళ్ళు అందరూ ఆ పార్టీలోనే ఉంటారు. పార్టీలో ఏమేమవుతారు, సస్పెండ్ అవ్వరు, ఏమవరు, పెంచి పోషిస్తుంటారు. ఏ సందేశం వదులుతున్నారు పార్టీకి? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు, విలువలు విశ్వసనీయతకి మారుపేరు అంటారు. విలువలు ఏంటి? ఇయా విలువలు, ఇయా విశ్వసనీయతలు, ఇయా విలువలు. మహిళలు నా అక్కమ్మ, నా అక్కలు, నా చెల్లెలు అంటారు మాట్లాడితే ఆయన. ఇదా అక్కలు, అమ్మలు, చెల్లెళ్ళ మీద ఇటువంటి చేస్తుంటే ఈ రకంగా ఏమాత్రం నిర్లిప్తగా దునపోతు మీద వర్షం పడినట్టుంటే ఏమనుకోవాలి మీ పార్టీ గురించి? ఈ పార్టీ గురించి మాట్లాడాలన్నా, ప్రజలు ఏమన్నా దీని మీద ఆలోచించాలన్నా చేత్కరించే పరిస్థితి మీరు తెచ్చుకుంటున్నారు. నిన్న ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఒక వీడియో, అనంతబాబు గారు అసలు ఆ వీడియో చూస్తే నవరసాలు పట్టించేశారు. ఆయన చేతిలో పేపర్ పట్టుకొని అనేక ఎడిటింగ్లు, కట్టింగ్లతో పట్టి చదివి చాలా హోంవర్క్ చేసేట్టున్నాడు ఆయన. 6 నెలలుగా అంట ఈయన ఎవరో బెదిరిస్తున్నారంట. ఈయన్ని బెదిరిస్తున్నారు, తాతకి దగ్గులు నేర్పిస్తున్నట్టు సాక్షాత్ మర్డర్ చేసేసి ఒక ఇంట్లో తన 10 ఏళ్ళగా తనతో పాటు పెరిగినటువంటి చిన్నపిల్లోడుగా ఉండి తనతో పాటు పెరిగినటువంటి తన కార్ డ్రైవర్ చిన్నతనం నుంచి అతనితోనే ఉన్నాడు. అతన్ని నిర్దాక్షిణ్యంగా, అరే నీ కళ్ళ ముందు పెరిగాడు, నిక్కర్లు వేసుకుని నీ కళ్ళ ముందు పెరిగాడు అతను చంపేశావు నువ్వు. అతను చంపేసిన వ్యక్తిని నేనే చంపేశానని చెప్పి ఒప్పుకొని జైల్లో ఉండి సుప్రీంకోర్టు బెయిల్ తెచ్చుకొని సంవత్సరాలుగా తిరుగుతున్న వ్యక్తిని బెదిరిస్తారండి 6 నెలల నుంచి. 6 నెలల నుంచి బెదిరిస్తుంటే మరి మీ ప్రభుత్వమే కదా సార్. మీరు ముఖ్యమంత్రితోనే రోజు తిరిగేవారుగా, అప్పుడు ముఖ్యమంత్రి తిరిగేవారు కదా, మరి ఎందుకు పోలీసులు ఫిర్యాదు చేయలేదు? ఎందుకు పట్టుకోలేదు? 6 నెలల నుంచి బెదిరిస్తుంటే మళ్ళీ డీప్ ఫేక్ వీడియో, మళ్ళీ ఇంత బెదిరిస్తున్నా నేనేమో లొంగలేదు. 1 వచ్చి బెదిరిస్తున్న వాళ్ళు బతిమాలారంట. ఏం బతిమాలారంటే, బాబు మా పెళ్ళుంది, మాకు చావుంది, మాకు డబ్బులు ఇవ్వు అంటే మానవతా కోణంలో డబ్బులు ఇచ్చాడు. మానవతా కోణంలో డబ్బులు ఇచ్చారంటే బెదిరించే వాళ్ళు బతిమాలితే మానవతా కోణంలో ఈ మానవతావాది, అది అభినవ మానవతావాది డబ్బులు ఇచ్చారట. ఏం మానవతావాది అండి మీరు? మీ పిల్లాన్ని చంపేసినటువంటి వ్యక్తి ఏం మానవతావాది? అదే పొంతం లేదు. మళ్ళీ ఏమంటారు, అదే ఇది హనీ ట్రాప్ చేశారు అంటారు. ఫస్ట్ ఏమో డీప్ ఫేక్ వీడియో, నాకు సంబంధం లేదు. తర్వాత ఏమో బతిమాలారు. ఆ తర్వాత ఇంకోటి ఉంది, ఒక పిల్లాడు పుట్టినరోజు, ఫ్రెండ్ పిల్లాడు పుట్టినరోజు ముద్దిచ్చారు. ఇలాగ పిల్లలు పుట్టినరోజు ఇస్తే ముద్దిచ్చారట, మిగతా అన్ని ఫేక్ చేశారట. పిల్లాడికి ఫ్రెండ్ కొడుకు పుట్టినరోజు అయితే మొబైల్లో ముద్దులు అలా ఇస్తారా? బాత్రూమ్కి వెళ్తారా? ఏవి సార్ ఇది? ఏవిరా బుర్గా, ఏంటి కర్మ? మళ్ళీ లాస్ట్ లో వచ్చేసి హనీ ట్రాప్. హనీ ట్రాప్ అంటే సరే, అదంతా సార్ ఇప్పుడు మనకి రవికిరణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎరాచకంతా జరిగింది, మీరు అన్నట్టు ఒప్పుకుందాం. ఇప్పుడు మీ ప్రభుత్వం